సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరికైనా బ్యాంకు లోన్ కావాలంటే బ్యాంకు అధికారులు పెట్టే ఎంక్వైరీలు అన్నీ ఇన్ని కావు. రకరకాల షరతులు విధిస్తారు. అందుకు అవసరమైన పూర్తి డాక్యుమెంట్స్ అందించాలని కోరుతారు. ఆపై 1కి 2 సార్లు వెరిఫికేషన్ పూర్తి చేసి కానీ లోన్ మంజూరు చేయరు. అలాంటిది ఓ బ్యాంకు అధికారులు 2022లో చనిపోయిన వ్యక్తికి 2023లో లోన్ ఇచ్చారట. చనిపోయిన వ్యక్తి 7 నెలల ఈఎంఐ కిస్తులు కూడా కట్టాడట. ఇప్పుడు 4 నెలల నుంచి కట్టడం లేదంట. అందుకని ఇంటికి నోటీసులు పట్టుకుని వచ్చారట. అది చూసిన ఆ చనిపోయిన యువకుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏంటా బ్యాంకు కహాని ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధి నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామానికి చెందిన బూక్య సునీత, నగేష్ దంపతులకు 3 కుమారులు. పెద్ద కుమారుడు రాకేష్ 2022 జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు 2023 అక్టోబర్ 18న బూక్య రాకేష్ పేరు మీద రాయల్ ఎన్ఫీల్డ్ 350 ద్విచక్ర వాహనానికి సుమారు 3 లక్షల రుణం మంజూరు చేశారు. ఇందుకు 7,150 చొప్పున 48 నెలల పాటు కిస్తులు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు 3 వాయిదాలు చెల్లించాడు. ఆ తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో రుణం రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. వాయిదా బకాయి డబ్బులు చెల్లించాలని కోరారు. 2.5 ఏళ్ల క్రితం మృతి చెందిన తమ కుమారుడికి రుణం ఎలా ఇచ్చారని వారిని నిలదీశారు కుటుంబ సభ్యులు. తన కుమారుడి పేరు మీద లోన్ తీసుకున్న వ్యక్తి వివరాలు తెలియజేసే వరకు ఇక నుంచి కదలనీయమని చుట్టుముట్టారు. రుణం తీసుకొని ఇలా ఎందుకు బుకాయిస్తున్నారని బ్యాంకు అధికారులు రివర్స్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన స్థానికులు చనిపోయి 2.5 ఏళ్లు అవుతుందని చెబితే అర్థం కావడం లేదా అంటూ చెడామడ తిట్టారు ఆ బ్యాంకు ఉద్యోగులను. ఇది ఏదో మోసముందని గ్రహించిన మృతుడి సోదరులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన తన కుమారుడి పేరిట రుణం మంజూరు చేసిన అధికారులు తీసుకున్న వ్యక్తులను, దళారులను గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఏది ఏమైనా బ్యాంకు నిర్వాకం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చూద్దాం, బ్యాంకును కేటుగాలు బురడి కొట్టించారా, బ్యాంకు అధికారులే తప్పు చేశారా చూడాలి మరి. మాది నందిగామ. నా పేరు విజయ. నా కొడుకు పెద్ద ఆయన రాకేష్ చనిపోయిండు. 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం నడుతుంది. ఎవరో బండి తీసుకున్నారట, మాకు తెలియదు. 4 నెలలు అవుతుందట. 2 నెలల కిస్తీ కట్టిర్రు. 3 నెలలు కట్టలేకుంటే మా ఇంటికాడ వచ్చిర్రు. మొన్న వస్తే మా కొడుకు చనిపోయి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం నడుతుంది కదా, మేము తీసుకోలే అని ఆయన చెప్పినాం. ఆయన చెప్పి పోయిండు. ఆయన ఇంకో ఆయన వచ్చిండు. ఇంకో ఆయన వస్తే మేము బండి తీసుకోలేదు. ఆయన బండి పక్కకు పెట్టినాం. పక్కకు పెడితే ఎవరు ఇంకో ఆయన వచ్చిండు. ఆయన కోసం ఆయన బండి పక్కకు పెడితే ఇంకో ఆయన వచ్చిండు. కోటా మేనేజర్ అట. వస్తే ఆయనే మీరు ఇంటికాడ నుంచి ఆధార్ ఇవ్వకుంటే ఎవరు ఇచ్చిరన్న అక్క, మీరు ఇవ్వకుంటే ఇంకా ఎవరైనా ఊరోళ్ళు ఇస్తారా, మీరు మీ వాళ్ళు ఇచ్చిరంటే ఉన్న కొడుకు 2 ఇంటికాడనే ఉన్నారు. ఆయన ట్రాక్టర్ తోలుతాడు, ఆయన చిన్న ఆయన. నేను ఇవ్వలే, మా ఆయన ఇవ్వలే. ఇంకా ఎవరు ఇస్తారన్న మాకు తెలియదు. అది ఎవరు ఇచ్చిరో అధికారం రావాలి, వాళ్ళ మనుషులు రావాలి. ఇప్పుడు మనుషులు లేని బండి ఎట్లా ఇస్తారు, లోన్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఒక సంతకం లేకుంటేనే లోన్ ఇస్తలేరు. ఇప్పుడు మనిషి లేనిది చనిపోయిన మనిషి మీద ఎట్లా ఇచ్చారు? అది మాకు న్యాయం కావాలని మొన్న పోయి కేసు రాపించినాం.